ఇప్పుడు మనము గృహము అంతా వాస్తు ప్రకారంగా నిర్మించుకొని మనకు వాస్తు పండితుని పిలిపించుకొని సక్రమమైన పద్ధతిలో గృహమును నిర్మించుకున్నప్పటికీ కొందరు ఏం చేస్తున్నారంటే సింహద్వారం ముందల మధ్య ద్వారము కానీ ఈశాన్య ద్వారము కానీ ఉన్నప్పుడు ఈ మధ్య ద్వారం ముందర ఏం చేస్తున్నారు, మండపాలు నిర్మిస్తున్నారు. మండపాలు అంటే 2 పిల్లర్లు ఇచ్చి మనం ఫోర్ట్కో లెక్క ముందలకి మండపాన్ని పెంచుతున్నారు. మండపాన్ని పెంచి నిర్మించినప్పుడు ఏమవుతుంది అంటే మొత్తానికి తూర్పు మొత్తము ఉండలేదు కదా, కనుక ఆ పిల్లర్లు ఇచ్చి భూమిని అంటుకొని పిల్లర్లు ఇచ్చి మనం పైకి మండపాన్ని ఎలా ఇస్తున్నామో ఆ మండపాన్ని ఇచ్చినప్పుడు తూర్పు ఈశాన్యం కట్ అయిపోతుంది, తూర్పు అగ్ని కట్ అయిపోతుంది. కనుక ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చేయాలనుకుంటే ఆడికెళ్ళి ఈడికి చేయవచ్చును, ఈశాన్యం వరకు ఖచ్చితంగా నిర్మించితే మంచిది. అదే ఉత్తరం చేసినప్పుడు కూడా ఆ ఉత్తరము కూడా దర్వాజం వరకే అట్లా ఫోర్ట్కో లెక్క ఆ మండపాన్ని నిర్మించినప్పుడు ఉత్తర ఈశాన్యం కట్ అవుతుంది, ఉత్తర వాయువ్యం కట్ అవుతుంది. కనుక అలా చేయకూడదు. అలా చేయదలిస్తే మొత్తం ఒక పక్క మొత్తం పెంచుకోవచ్చును, సక్రమంగా పిల్లర్లు వేసి కూడా పెంచవచ్చును. కానీ అలా సగము ద్వారం మందమే మాత్రం పెంచొద్దు. అట్లా పెంచినట్లయితే చాలా ఇబ్బందులు జరుగుతాయి. జాగ్రత్త. జై శ్రీరామ్.